ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్ ఓల్డ్ బైపాస్ రత్నం టౌన్ ఎదురు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ పిఎల్డి 3వ బ్రాంచ్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే ఒంగోలులోని ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ పిఎల్డి ని సంప్రదించవలసిందిగా తెలియజేశారు. ఈ కన్సల్టెన్సీ ఓనర్స్ వచ్చి సంతోష్ బ్రదర్స్ ఇద్దరు. సంతోష్ మన ఒంగోలు వాసి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ హైదరాబాద్లో ఈరోజు ఏషియన్ ఫ్రెండ్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని ఈ ఒంగోలుకి తీసుకురావడం అండ్ సార్ సపోర్ట్ ఉండడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇది నాకు 3వ బ్రాంచ్. సో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మాచర్లోనే స్టార్ట్ చేశాను, పల్నాడు. దెన్ అక్కడ నుంచి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యి సెకండ్ బ్రాంచ్ కూడా హైదరాబాద్లో పెట్టాను. హైదరాబాద్లో పెట్టి అది ఇంకా బిగ్ సక్సెస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ ఒంగోలులో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ స్టూడెంట్స్ మాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. ఈ ఒంగోలు డిస్ట్రిక్ట్ నుంచి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, ప్రకాశం నుంచి, ఈ టంగుటూరు నుంచి చాలామంది స్టూడెంట్స్ అనేది కాల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ నుంచి మాచర్ల రావడం దూరం అవుతుంది, అట్ ద సేమ్ టైం హైదరాబాద్ రావడం కూడా దూరం అవుతుంది. సో వాళ్ళకి దగ్గరలో ఏదైతే ఉందో మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ సర్వీస్ మేము చాలా గుడ్ రెస్పాన్స్ ఇస్తాం అండ్ మంచి యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళందరికీ దగ్గరలోనే ఈ ఒంగోలులో స్టార్ట్ చేసాం ఈరోజు. సో ఈ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి మన సంతోష్ గారిని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అని మీకు థాట్స్ వస్తుందో ప్రతి ఒక్క స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయితే సో మేము దగ్గరుండి టేక్ కేర్ తీసుకొని సో యూనివర్సిటీ సెలక్షన్ ఎలా తీసుకోవాలి, స్టూడెంట్స్ని ఎలా గైడెన్స్ ఇవ్వాలి, సో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు ఇంటిమేషన్ చేసి ఆ తర్వాత అబ్రాడ్ని సక్సెస్ఫుల్గా పంపించే బాధ్యత మా ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దాకా మంచి సక్సెస్ తీసుకుంటూ వచ్చాం. అట్ ద సేమ్ టైం మీ అందరి సపోర్ట్ తోటి ఈ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఏదైతే ఒంగోలులో పెడుతున్నానో ఇది నా 3rd బ్రాంచ్. ఈ బ్రాంచ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా సక్సెస్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే ప్రతి ఒక్క స్టూడెంట్స్ని అట్ ద సేమ్ టైం అక్కడ కంప్లీట్ చేసుకుని మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ప్రతిదీ అక్కడ కంప్లీట్ చేసుకుని మళ్ళీ గెట్ బ్యాక్ టు ఇండియా వస్తే ఇక్కడ మనం ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ పెట్టుకోవచ్చు. సో ఈ బిజినెస్ యాక్టివిటీస్ పెట్టుకోవడం వల్ల సో యూత్ అనేవాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పిరేషన్ అవుతారు యూత్ అనేవాళ్ళు. సో దెన్ ఇక్కడ నుంచి మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సో బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల 10 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇలానే ఒక 2 years బ్యాక్ మన సంతోష్ని బయటికి పంపించాను. సో వన్ ఆఫ్ ది కంట్రీ యూరోప్లో పంపించాను. ప్రతిదీ సబ్జెక్ట్ నేర్చుకొని అక్కడ నుంచి తను బేస్ చేసుకొని ఈరోజు నేను ఈ ఒంగోలులో ఈ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో అలానే మీరు అప్పుడు